హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయి నీటికి సంబంధించి అనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. సో అదే అప్డేట్ ప్రస్తుతానికి ఇంకా కొత్త అప్డేట్ అయితే ఏమీ లేదు. సో స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఫైనల్ అలాట్మెంట్స్ ఇచ్చేశారు కాబట్టి మనకి రిపోర్టింగ్ చేయడానికి మనకి 16th నుంచి అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది రిపోర్టింగ్ టైము. కాబట్టి ఈరోజు కూడా అంటే నిన్న వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు కూడా వెళ్ళొచ్చు, ఈరోజు రేపు. యాజ్ పర్ స్కెడ్యూల్ అయితే మనకి 20th నవంబర్ వరకు టైం ఉంది. మేబీ దాన్ని మరి ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది తెలియదు. యాక్చువల్గా స్కెడ్యూల్ ప్రకారంగా అయితే 12వ తారీఖు మనకు అలాట్మెంట్స్ రావాలి. 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ 8 days టైం ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ 16th నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఇంకొక 3 days ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే అదే 20th లాస్ట్ డేట్ అని చెప్తారా అనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికైతే టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి సీట్ అలాట్ అయిన వాళ్ళంతా కూడా వెళ్ళి మీ కాలేజెస్లో రిపోర్టింగ్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. ఇన్ కేస్ పెంచితే చూద్దాం అప్పటి వరకు. సో ఇది మనకి ప్రస్తుతానికైతే ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీకి సంబంధించినటువంటి అప్డేటు. సో ఇకపోతే మనకి ఏపీలో ఈ కన్వీనర్ కోటా ఏదైతే ఉందో అదే కాంపిటెంట్ అథారిటీ కోటా లేదా ఏ కేటగిరీ అంటాం కదా. సో దానికి సంబంధించి నిన్న మనకి పెట్టినటువంటి అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేశారు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అలాట్మెంట్ డిస్ప్లేడ్ అండర్ ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా స్ట్రే రౌండ్ ఆన్ 16th November 2025 ఆర్ కెప్ట్ అబేయన్స్ అండ్ రివైజ్డ్ లిస్ట్ విల్ బీ ప్లేస్డ్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్, ఒక ఇన్స్ట్రక్షన్ అయితే పెట్టారనమాట ఇక్కడ మనకి. మేబీ అది ఈరోజు రావచ్చు. సో అదేవిధంగా మనకి రౌండ్ 3 తర్వాత ఫేజ్ 3 తర్వాత రిపోర్ట్ చేయని కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఒక 8 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో వీళ్ళు సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయలేదన్నమాట. అయితే వీళ్ళు యాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కూడా మనకి ఇంకొక నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీంట్లో. ఓకే, సో అయితే మనకి ఇప్పుడు ఇవి ఏ రోజు మళ్ళీ డిస్ప్లే చేస్తారు అని అంటే మేబీ ఈరోజే రావచ్చు. కాంపిటెంట్ అథారిటీగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఈరోజు రావచ్చు. అదేవిధంగా మరి మొన్నటి వరకు బి అండ్ సి కేటగిరీకి సంబంధించి అదే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా ఇన్వైట్ చేశారు కదా. మరి వాటి సంగతి ఏంటి అని అంటే మనకి వాటికి సంబంధించినటువంటి ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కొత్తగా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ స్క్రూటినీ చేసి ఒక మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తామని చెప్పేసి తెలిసింది. అయితే అది మేబీ ఈరోజు కానీ రేపు కానీ రావచ్చు. అంటే ఈ ఏ కేటగిరీది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అవుతుందని తెలిసిందనమాట. సో అది రాగానే అంటే ఆ మెరిట్ లిస్ట్ రాగానే ఆటోమేటిక్గా ఇమీడియట్గా మనకి వెబ్ ఆప్షన్స్కి కూడా అంటే కొత్తగా రిజిస్టర్ చేశారు కదా వీళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంతకుముందు రిజిస్టర్ చేసిన వాళ్ళకి ఒకేసారి ఆప్షన్స్ ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి చాయిస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఆ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు తొందరలోనే. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్డేట్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా మీకు ఇస్తూ ఉంటాను. సో తర్వాత ఇక తెలంగాణకు వచ్చేసరికి మనకి ఆల్రెడీ నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో దాంట్లో ఉన్నవి ఎంబీబీఎస్లో 3 సీట్లు మాత్రమే ఉన్నాయి అండ్ బీడీఎస్లో 39 సీట్స్ ఏమో ఉన్నట్లున్నాయి, 39-40 సీట్స్. సో వాటి అన్నిటి కోసం మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజు మార్నింగ్ 10 o'clock వరకే టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో నిన్నటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరెవరు ఎలిజిబుల్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది మొత్తం అంతా ఇక్కడ ఇదే డాక్యుమెంట్లో మెన్షన్ చేసాము. మనం అది క్లియర్గా నిన్న డిస్కస్ చేసాం కదా. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి నిన్నటి వీడియో చూడండి మన ఛానల్లో. సో ప్రస్తుతానికైతే ఇది మనకి ఏ కేటగిరీకి స్టే వేకెన్సీకి సంబంధించినటువంటి అప్డేటు. ఇక మరి బి అండ్ సి కేటగిరీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అని చూస్తే మనకి ఇప్పుడు ఏ కేటగిరీకి 3 సీట్సే ఉన్నాయి అండ్ బీడీఎస్లోనేమో 39 సీట్స్ ఏమో ఉన్నట్లున్నాయి. కాబట్టి సింపుల్గా ఇది
ఇప్పుడు 10 o'clockకి మనకి ఇది ఎండ్ అయిపోతుంది, ఇది వెబ్ ఆప్షన్స్ టైము. ఓకే, సో 10 o'clockకి అయిపోగానే నాకు తెలిసి 11-11:30 లోపు మనకి అలాట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అది రాగానే నాకు తెలిసి ఈ బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మేబీ మధ్యాహ్నం కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రావచ్చు అనేసి అంటున్నారు. బట్ చూడాలి మరి ఇంకా ఎప్పుడు ఇస్తారంటే ఇది రాగానే మనకి అలాట్మెంట్స్ రాగానే ఇమీడియట్గా ఈ రోజు నుంచే రిపోర్టింగ్ టైం కూడా ఇస్తారని తెలిసింది. సో ఈ రోజు నుంచి అని అంటే మేబీ 1 or 2 days దానికి ఇస్తారు. కాబట్టి ఇది అంటే అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా బి అండ్ సి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావచ్చు. అది ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది చూడాలి. నాకు తెలిసి అయితే ఈరోజే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియో కింద కామెంట్లో మీరు కూడా చెప్పండి, సో దట్ అందరూ అలర్ట్గా ఉంటారు. ఇదే అండి మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ నీటికి సంబంధించినటువంటి. సో ఎవరెవరైతే సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సీట్ రావాలని కోరుకుంటున్నాను. బి అండ్ సి కేటగిరీలో అయితే చాలా సీట్సే ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ మీరు పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. లేదా మన కామెంట్స్లో రాసినా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా ఫాలో చేస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ.